హలో గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు క్రికెట్ ఎవాల్వ్ అవుతున్న స్పీడ్ కి ఆల్మోస్ట్ ప్రతి ఫార్మేట్ కూడా బ్యాట్స్మెన్ డామినేషన్ అయిపోయింది. ఇలా ఒక టీమ్ లో బ్యాట్స్మెన్ ఎంత చక్కగా పర్ఫామ్ చేసినా కానీ వాళ్ళు ఆ మ్యాచ్ ని మాత్రమే గెలవగలరు. కానీ మంచి బౌలింగ్ ఉంటే మాత్రమే వాళ్ళు టోర్నమెంట్ లేదా సిరీస్ ని గెలవగలరు. ఈ వీడియోలో ఇలా ప్రతి ఏరాలోనూ స్టాండ్ అవుట్ అయిన మ్యాచ్ విన్నింగ్ అండ్ చాలా మంది పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ ని వణికించిన కొంతమంది బౌలర్స్ ని చూద్దాం. సో నేను ఇప్పుడు చెప్పే ఈ 10 మంది బౌలర్స్ కూడా జస్ట్ వాళ్ళు తీసిన వికెట్స్ వల్లనే కాదు, వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్, ఆరా అండ్ వాళ్ళ లెగసీని చూసే ఈ లిస్ట్ లో పెట్టాను. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? నెంబర్ 10 వకార్ యూనిస్, ది టో క్రషర్. పాకిస్తాన్ కి చెందిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యార్కర్స్ కి పెట్టింది పేరు. 789 ఇంటర్నేషనల్ వికెట్స్, అది కూడా 3.25 ఎకానమీతో. 1990s లో వకార్ యూనిస్ ని డెత్ ఓవర్స్ లో ఫేస్ చేయాలంటే సో యూనిస్ అయితే ఓల్డ్ బాల్ తో రివర్స్ స్వింగింగ్ యార్కర్స్ వేసి అపోనెంట్స్ ని ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇలా తన పార్ట్నర్ అయిన వసీం అక్రమ్ తో కలిసి యూనిస్ పాకిస్తాన్ పేస్ అటాక్ ని తిరుగు లేకుండా చేశాడు. నెంబర్ 9 జేమ్స్ ఆండర్సన్, ది మాస్టర్ ఆఫ్ స్వింగ్. ఇంగ్లాండ్ కి చెందిన జేమ్స్ ఆండర్సన్ అక్క జిమ్మీ ఆండర్సన్ గురించి మనందరికీ తెలుసు. టెస్ట్ ఫార్మేట్ లో యాజ్ ఎ ఫాస్ట్ బౌలర్ గా హైయెస్ట్ వికెట్ టేకర్, అలాగే టెస్ట్ ఫార్మేట్ లో ఒక ఫాస్ట్ బౌలర్ గా ఫస్ట్ 300 వికెట్స్ తీసింది కూడా తినే. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 999 వికెట్స్ తీసిన సూపర్ స్టార్. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, రివర్స్ స్వింగ్, వాబుల్ సిమ్, ఇలా దాదాపు అన్ని వేరియేషన్స్ ని కూడా మాస్టర్ చేసిన వన్ ఆఫ్ ది రేర్ బౌలర్. Really good pace. Great length. Whoa, look at that ball move and so late. అప్పట్లో ఎంతో మంది గొప్ప బ్యాట్స్మెన్ కూడా ఆండర్సన్ వేసే స్టార్టింగ్ స్పెల్స్ ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఆండర్సన్ అయితే తనకి 41 ఏళ్లు వచ్చే వరకు కూడా తన కెరీర్ ని కంటిన్యూ చేశాడు. ఒక ఫాస్ట్ బౌలర్ గా 21 ఏళ్ల పాటు యాక్టివ్ గా ఉండడం అంటే అది జిమ్మీ ఆండర్సన్ కి సాధ్యమేమో. నెంబర్ 8 సర్ రిచర్డ్ హ్యాడ్లీ, ది లోన్ వారియర్. సీఎం స్వింగ్ యాక్యురసీ, ఈ మూడింటిని కలిపితే రిచర్డ్ హ్యాడ్లీ. న్యూజిలాండ్ కి చెందిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ని 1980s లో ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ గా పిలిచేవాళ్ళు. టెస్ట్ ఫార్మేట్ లో ఫాస్టెస్ట్ 400 వికెట్స్ తీసిన పేసర్ రిచర్డ్ హ్యాడ్లీని. 1980s లో న్యూజిలాండ్ టీం అంత డామినేటింగ్ సైడ్ ఏం కాదు, బట్ రిచర్డ్ హ్యాడ్లీ మాత్రం చాలా సార్లు న్యూజిలాండ్ ని ఒంటి చేత్తో గెలిపించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1985 లో ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా బ్రిస్బేన్ లో ఒక మ్యాచ్ లో హ్యాడ్లీ ఒక్కడే 15 వికెట్లు తీశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక దశాబ్దం పాటు లోన్ వారియర్ల టీం ని ముందుండి నడిపించాడు. అందుకే ఇప్పటికి కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ కంట్రీకి బాగా పర్ఫార్మెన్స్ చేసి ప్లేయర్స్ కి ప్రతి ఇయర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ పేరు మీద ఉన్న మెడల్ ని అందిస్తూ ఉంటారు. నెంబర్ 7 కట్లీ అంబ్రోస్, ది జెంటిల్ జెయింట్. 6 అడుగుల 7 ఇంచులు ఉన్న ఒక ఫాస్ట్ బౌలర్ బౌన్సర్ వేస్తే ఎలా ఉంటుంది? వెస్టిండీస్ కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ని జెంటిల్ జెయింట్ అంటూ ఉంటారు. ఎందుకంటే తిను ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ఆన్ ద ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడు. అపోనెంట్ స్లెడ్ చేసినా కానీ పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు, కానీ అందరికీ తన బాల్ తోనే సమాధానం ఇచ్చేవాడు. 1993 లో ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఒక టెస్ట్ మ్యాచ్ లో 7 వికెట్లు తీశాడు, అది కూడా జస్ట్ ఒక్క రన్ కే. 1990s టైంలో క్రికెట్ ని డామినేట్ చేసిన వన్ ఆఫ్ ది డెడ్లీ ఫాస్ట్ బౌలర్ లో తిను కూడా ఒకడు. 2001 లో ఆంబ్రోస్ రిటైర్డ్ అయ్యేసరికి టెస్ట్ ఫార్మేట్ లో 405 వికెట్లు తీసుకున్నాడు. తను రిటైర్ అయ్యి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ బౌన్సర్ అనే మాట వస్తే ముందు తన పేరునే గుర్తు చేసుకుంటారు. నెంబర్ 6 అనిల్ కుంబ్లే, ది ఇండియన్ వారియర్. టెస్ట్ ఫార్మేట్ అండ్ ఓడిఐ లో మన ఇండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్. డికేడ్ పాటు ఇండియాని తన భుజాల మీద మోసాడు. ఒక ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా 10 వికెట్లు పడగొట్టడం దగ్గర నుంచి బ్రోకెన్ జాతో వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా ఆడటం వరకు కుంబ్లే అంటే ఒక ఎమోషన్. తనకున్న వేరియేషన్స్ అండ్ యాక్యురసీకి మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పిన్ బౌలర్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలుస్తాడు మన అనిల్ కుంబ్లే. నెంబర్ 5 డేల్ స్టేన్, ది రేజ్. గ్రేటెస్ట్ బౌలర్ గురించి మాట్లాడుతూ డేల్ స్టేన్ లేకపోతే ఎలా? సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ స్టెయిన్ గన్ తన అగ్రెసివ్ బౌలింగ్ కి చాలా పాపులర్. అవుట్ స్వింగర్స్ కి పెట్టింది పేరు. టెస్ట్ ఫార్మేట్ లో 439 వికెట్లు, అది కూడా 42.3 స్ట్రైక్ రేట్ తో. ఈ లిస్ట్ లో ఉన్న ఏ బౌలర్స్ కూడా అబౌవ్ 300 వికెట్స్ తర్వాత ఇలాంటి స్ట్రైక్ రేట్ లేదు. డేల్ స్టేన్ బ్యాట్స్మెన్ ని సెటప్ చేసి అవుట్ చేయడంలో ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. స్ట్రైక్ లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా సరే డేల్ స్టేన్ బౌలింగ్ చేసేటప్పుడు ఆ ఓవర్ ని సీ ఆఫ్ చేయాలని చూసేవారు, ఎస్పెషల్లీ టెస్ట్ ఫార్మేట్ లో. 2010 నుంచి 2015 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బౌలర్. సో ఇవన్నీ సరిపోవంటారా స్టెయిన్ గన్ ఈ లిస్ట్ లో పెట్టడానికి? నెంబర్ 4 వసీం అక్రమ్, ది సుల్తాన్ ఆఫ్ స్వింగ్. పాకిస్తాన్ లో పుట్టిన ది బెస్ట్ బౌలర్ వసీం అక్రమ్. తన లీథల్ స్వింగ్ అండ్ యాక్యురసీతో ఇంటర్నేషనల్ లో 916 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే లో న్యూ బాల్ తో ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాడో డెత్ ఓవర్స్ లో ఓల్డ్ బాల్ తో కూడా అంతే ఎఫెక్టివ్ గా ఉండేవాడు. క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అని కూడా చెప్పుకోవచ్చు. 1992 లో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలవడానికి కీ రోల్ ప్లే చేశాడు. వసీం అక్రమ్ ఇంపాక్ట్ అనేది కేవలం తన స్టాట్స్ తో ఆగిపోయేది కాదు, తన ఇంపాక్ట్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ బౌలర్స్ కి స్ఫూర్తినిచ్చేది. నెంబర్ 3 గ్లెన్ మెగ్రాత్,
ది మేహం. ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఫాస్ట్ బౌలింగ్ గురించి ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడాల్సింది గ్లెన్ మెగ్రాత్ గురించే. ఆస్ట్రేలియాకి చెందిన ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. టెస్ట్ ఫార్మేట్ లో 563 వికెట్లు, రెడ్ బాల్ లో బెస్ట్ గా భావించే బ్రెయిన్ లారని 15 సార్లు అవుట్ చేశాడు. ఇక వన్డే ఇంటర్నేషనల్ అయితే ఒక డిఫరెంట్ బీస్టే. ఈ ఫార్మేట్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ ని ఏకంగా 15 నుంచి 17 సార్లు అవుట్ చేసి ఉంటాడు. మెగ్రాత్ ప్రెసిషన్ అండ్ పిన్ పాయింట్ అక్యురసీకి పెట్టింది పేరు. ఎంతో మంది పెద్ద బ్యాట్స్మెన్ యొక్క వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసిన బౌలర్. హై ప్రెషర్ ఉండే మ్యాచెస్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. Brian Lara came to the crease. Glenn McGrath right on the spot, pitched about. ఆస్ట్రేలియా టీం కి 1 కాదు 2 కాదు ఏకంగా 3 వరల్డ్ కప్స్ ని అందించాడు. తను ఆడిన ఈ 3 వరల్డ్ కప్స్ లో కూడా ఏకంగా 71 వికెట్లు తీశాడు. అండ్ ఇప్పటికి కూడా ఈ రికార్డు అనేది అన్బ్రేకబుల్ గానే ఉంది. ఇదొక్క స్టాట్ చాలు గ్లెన్ మెగ్రాత్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి. నెంబర్ 2 షేన్ వార్న్, ది స్పిన్ విజార్డ్. 1990s అండ్ ఎర్లీ 2000 టైంలో ఫాస్ట్ బౌలర్స్ క్రికెట్ వరల్డ్ ని డామినేట్ చేస్తూ పోతున్నారు. కానీ షేన్ వార్న్ మాత్రం వికెట్లు తీయాలంటే ఫాస్ట్ బౌలర్ అయి ఉండాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేశాడు. షేన్ వార్న్ ఆస్ట్రేలియాకి చెందిన ఒక లెజెండరీ లెగ్ స్పిన్నర్. టెస్ట్ ఫార్మేట్ లో 708 వికెట్లు తీశాడు, అది కూడా 145 మ్యాచ్లోనే. షేన్ వార్న్ ఎందుకంత గొప్ప స్పిన్నర్ అంటే తను ఏషియన్ సాయిల్స్ లో కన్నా సేనా కంట్రీస్ లో తీసిన వికెట్సే ఎక్కువ. పేస్ బౌలర్స్ కి ఎక్కువగా హెల్ప్ ఉండే అలాంటి కండిషన్స్ లో ఒక స్పిన్నర్ ఇన్ని వికెట్స్ తీయడం అంటే మామూలు విషయం కాదు. తనకున్న వేరియేషన్స్ తో తను వేసే ఆ ఫ్లిప్పర్ డెలివరీతో బ్యాట్స్మెన్ మైండ్ ని మ్యానిపులేట్ చేసేవాడు. 1993 యాషెస్ సిరీస్ లో తను మైక్ గెటింగ్ కి వేసిన ఈ డెలివరీని అఫీషియల్ గా బాల్ ఆఫ్ ది సెంచరీగా డిక్లేర్ చేశారు. నెంబర్ 1 ముత్తయ్య మురళీధరన్, ది వికెట్ మిషన్. ఫైనల్లీ ది నెంబర్ 1 బౌలర్ దగ్గరకు వచ్చేసాం. ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకి చెందిన ఒక ఆఫ్ స్పిన్నర్. అండ్ తిన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టెస్ట్ ఫార్మేట్ లో 800 వికెట్లు అండ్ ఓడిఐ లో 534 వికెట్లు. ఇలా ఇంటర్నేషనల్ కెరీర్ లో మొత్తం 1347 వికెట్లు తీసి ఎవ్వరికీ అందని ఒక శిఖరాన్ని అధిరోహించాడు ఈ బౌలర్. రెడ్ బాల్ లో 22 10 వికెట్ హాల్స్ అండ్ 67 5 వికెట్ హాల్స్ తీసి క్రికెట్ హిస్టరీలోనే ది బెస్ట్ స్పిన్నర్ గా నిలిచాడు. ఒకనొక టైంలో తన బౌలింగ్ ని చూసి ఇల్లీగల్ యాక్షన్ అని, బాల్ ని విసురుతున్నాడు అని, చేతులు ఏదో కరువు ఉందని, అందుకే తనకి ఇన్ని వికెట్స్ పడుతున్నాయని చాలా మంది చాలా విమర్శలు చేశారు. కానీ ఐసీసీ అఫీషియల్ గా మురళీధరన్ కి బయోమెకానికల్ టెస్ట్ ని నిర్వహించి తన బౌలింగ్ కంప్లీట్ గా లీగల్ అని నిర్ధారించింది. సేనా కండిషన్స్ లో కూడా బాల్ ని టర్న్ చేసే తన దూసరా డెలివరీ వల్లే తను ఈ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పేస్ ఫ్రెండ్లీ కండిషన్స్ లోనే ఎంతో మంది గొప్ప బ్యాట్స్మెన్ ని కూడా వణికించాడంటే ఇక ఏషియన్ కండిషన్స్ లో అయితే స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ కి. సో అంతే గైస్, నేను ఇప్పుడు చెప్పిన బౌలర్స్ అంతా కూడా వాళ్ళ టీమ్స్ కి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన ప్లేయర్స్. సో వీళ్ళని నేను కేవలం వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ, వాళ్ళు సెట్ చేసిన రికార్డ్స్ అండ్ అవుట్ సైడ్ దేర్ హోమ్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అన్న వాటిపై బేస్ చేసుకుని మాత్రమే పిక్ చేశాను. ఇంకా బ్రెట్లీ, జహీర్ ఖాన్, మలింగా, బాబ్ విల్స్, మాల్కమ్ మార్ష్ ఇలా చాలా మంది బౌలర్స్ కూడా ఉన్నారు. కానీ పైన చెప్పిన కొన్ని రీజన్స్ కారణంగానే వీళ్ళు ఈ లిస్ట్ లో లేరు అంతే. సో మీ ఫేవరెట్ బౌలర్ ని నేను మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ వాళ్ళు ఎవరో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు Bye bye, Tata.